ముఖ్యంగా మీరు ఒక అంటే 175 నియోజకవర్గాల విషయానికొస్తే గనక హ్మ్. 19 నియోజకవర్గాలలో మాత్రమే ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా ఉంది అన్నారు. అంటే లేదు. చిన్న నేను అది చిన్న కరెక్షన్ ఎందుకు చెప్తానంటే 19 నియోజకవర్గాల్లో చేసుకున్న డ్యామేజ్ మళ్ళీ ఆళ్ళు రివైవ్ చేసుకునేదానికి, కరెక్ట్ చేసుకునేదానికి స్కోప్ లేదు. ఎందుకంటే 30% కోల్పోవడం అంటే వాళ్ళకి పడ్డ ఓట్ బ్యాంక్‌లో 30%. వాళ్ళకి పడ్డది 100 ఓట్లు అనుకోండి. దాంట్లో 80 ఓట్ల పైనే వరకు పార్టీ ఉంటాయి. 20 మాత్రమే వాళ్ళని చూసి ఇచ్చారు. ఇప్పుడు మీరు ఫస్ట్ టైమ్ ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారంటే 100లో మీ 10 15 ఉంటాయి తక్కువ ఫస్ట్ టైమ్ మూవర్ కాబట్టి. పార్టీవే ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటాయి. మీరు 30 ఓట్లు తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి. మీకు పడ్డ ఓట్లు తీసుకెళ్ళిపోతున్నారు, పార్టీ ఓట్లు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. మీరు అనవైలబుల్ గా ఉన్నారు, సరిగ్గా పనితీరలేదు, పార్టీకి డ్యామేజ్ కదా ఆ 19 నియోజకవర్గాలు. ఆబ్వియస్లీ మిగతావి కూడా డ్యామేజ్ చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత కదా, దాన్ని చూడాల్సింది అలాగా. అంటే రెండు వేరే ఫ్యాక్టర్స్ అండి. చంద్రబాబు వ్యతిరేకత ఉంది, అడ్వాంటేజ్ ఉన్నాయి, పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి. కానీ ఎమ్మెల్యే అనే అతను పార్టీ పరంగా ఉంటాడు, ప్లస్ ప్రజలకి డైరెక్ట్ గా సీఎం గారు కనెక్ట్ అవ్వరు కదా. డైరెక్ట్ గా మీరు యాజ్ అన్ ఎమ్మెల్యే మిమ్మల్ని కనెక్ట్ అవుతా ఉంటారు, మీరు ఇది వర్క్ ఉంటా ఉంటది. అలాగే స్టేట్ లెవెల్లో ఉన్న పాలసీ మేకింగ్ వాటిని స్టేట్ లో లీడర్స్ నే చూస్తూ ఉంటారు. ఎక్కువ ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉంటారు. ఎమ్మెల్యే చేసే డ్యామేజ్ సీఎం కి వర్తిస్తూ ఉంటారు. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ యు. అంటే అది కరెక్ట్ ఆబ్వియస్లీ డైరెక్ట్ గా పార్టీకి రెండిట్లీ పార్టీకి ప్రపోర్షనల్. అంటే ఇప్పుడు మీరు ఇందుకు ఒక మాట అనేది జరిగింది, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. అంటే వాట్ టైప్ ఆఫ్ డ్యామేజ్ జరుగుతుంది అక్కడ? అంటే చాలా సెటిల్మెంట్స్ అండి. ఇప్పుడు ఇసుక కావచ్చు, లేకపోతే ఓపెనింగ్ కావచ్చు, ఏదైనా దందా కావచ్చు, లేకపోతే లిక్కర్ సంబంధించిన షాప్స్లో పర్సంటేజ్లు కావచ్చు, ఎవరైనా స్థలాల్ని పొలాల్ని మళ్ళీ ప్లాట్గా కన్వర్ట్ చేస్తుంటే వాళ్ళు 100 ప్లాట్లు మాకు 4 ప్లాట్లు ఇస్తే కానీ మిగతా 96 ప్లాట్లు ఓపెన్ చేయనివ్వను కావచ్చు. ఇప్పుడు చొక్క భూములని కొన్ని దగ్గర ఉంటాయి, ఆ భూముల దగ్గర ఉన్న ఇష్యూస్ కావచ్చు. మొత్తం మీరు చెప్పే ఇష్యూస్ అన్ని ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి తప్ప వాట్ అబౌట్ ల్యాండ్ ఇవే కదండి ఇష్యూస్ మామూలుగా ఓవరాల్ గా. అంటే బేసిక్ గా ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు సూపర్ 6 ప్యాక్ అని చెప్పేసి అని ఈ గ్యారెంటీలు ఇక్కడ తెలంగాణ తరహాలోనే అక్కడ కూడా 6 తరహాలు ఇచ్చారు. దాని తర్వాత 143 హామీలు అన్నారు. ప్రజలకి ఇప్పటి వరకు కూడా ఏమందాయి అనే దాని మీద మీరు సర్వే చేశారు. ఓకే, రెండోది మహిళల దగ్గరికి వెళ్ళారా, మూడోది రైతుల దగ్గరికి వెళ్ళారా, నాలుగోది యువత దగ్గరికి వెళ్ళారా, ఈ సంక్షేమ పథకాల విషయాల్లో అసలు ఎంత మెరుగు, అంటే ఈ టైప్ ఆఫ్ సర్వేలో ఏం తేలింది? అంటే ఆబ్వియస్గా ఒక టైప్ ఆఫ్ సర్వే అంటే మీరు గడగడ మాట్లాడుతుంది కాన్షియస్గా వింటున్నాను ఎలా కవర్ చేస్తున్నారని. బట్ ఓవరాల్గా అన్ని సెక్షన్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తుంటాం ఓవరాల్గా బెటర్గా. ఎందుకంటే రైతుల సమస్యలు మాట్లాడుతున్నప్పుడు రైతులు అడగాలి, కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ రైతులు అడగలేం కాబట్టి. సో ఆబ్వియస్గా మహిళలు సమస్యలు అని చెప్పి 18 నుంచి 24 వాళ్ళ సెక్షన్ ఫిట్ అవ్వరు, బాయ్స్ అడగ ఆబ్వియస్గా మహిళలు. సో 360 degrees నియోజకవర్గం ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు జరిగిందంటే ఎమ్మెల్యే సెంట్రిక్ గా జరుగుతుంది. ఎమ్మెల్యే మీకు ఓటేస్తారు, నాకు ఓటేస్తారని. ఇప్పుడు పారావీల కాన్సెప్ట్ ఏంటంటే నియోజకవర్గం సెంట్రిక్ గా, దాంట్లో ఎమ్మెల్యే కూడా ఒక భాగం, అపోజిషన్ ఎమ్మెల్యే కూడా భాగం, పైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక భాగం. కానీ అసలు నియోజకవర్గం ఏం కోరుకుంటుంది? ఆ విలేజ్ లో బయటికి వెళ్ళేటప్పుడు చెత్త ఎక్కువ ఉంది, దారుణంగా ఉంది అనేది మార్చాలని కోరుకుంటుందా? అక్కడ విలేజ్ లో ఉన్న సమస్యలు ఏంటి, ఈ విధంగా పొందుపరుస్తుంది. దీంట్లో ఎమ్మెల్యే అవైలబిలిటీ ఇట్లాంటివి కూడా అన్ని కవర్ అవుతుంటాయి. ఓకే, అంటే మోర్ ఓవర్ గా వీటి గురించి ఎందుకు అడిగానంటే యువత ఎక్కువగా కోరుకుంది బాబు అధికారంలోకి రావాలి అని చెప్పేసి డెవలప్మెంట్ పేరుతో. రైట్, మీరు ఇందాక ల్యాండ్ ఇష్యూస్ నే ఎక్కువగా తీసుకొచ్చారు కదా, మరి అమరావతి డెవలప్మెంట్ విషయానికి వస్తే అసలు ప్రజలలో ఉన్న అటువంటి ఒపీనియన్ ఏంటి అక్కడ? అంటే క్వశ్చనీర్లో ఎలా ఉంటుందంటే మనకు పీపుల్ వైజాగ్ ఏరియాలో ఉన్నటువంటి ఇష్యూస్ విజయవాడ గుంటూరులో ఉండవు. అలాగే మీకు రాయలసీమలో ఉన్న బెల్ట్ వేరే. సో విజయవాడ గుంటూరులో స్టిల్ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ అమరావతి బిల్డ్ చేస్తారు, మనం వెయిట్ చేద్దామని ఉంటుంది. అది 1 yearకి అలా ఉంటుంది. ఇదే ఫర్ సపోజ్ ఇదే దూరంలో ఉందనుకోండి, సెకండ్ ఇయర్కి అలా ఉండదు, కొంచెం తగ్గుద్ది, పర్సెంటేజ్ తగ్గుతుంటుంది. 4th yearలో కూడా నెక్స్ట్ వచ్చాక మేము పరిపాలన వచ్చాక మళ్ళీ డెవలప్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఆబ్వియస్గా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ కాబట్టి గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి పీపుల్ ఆర్ స్టిల్ వెయిటింగ్ అండ్ దే ఆర్ హోపింగ్ దే ఆర్ గోయింగ్ టు డెవలప్. రైట్, మీరు ఈ మొన్న రీసెంట్ ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ని తెర మీదకి తీసుకొచ్చారు. బేసిక్ గా హీస్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్. దెన్ ఎలా లాగారు అసలు? మేము ఎవరిని తెర మీద తీసుకురాము, ఎవరిని తెర నుంచి తీసేయగలం. అంటే మీరు ఇంకొక కామెంట్ ఏం చేస్తారు, వైసీపీ పార్టీ నేతలే కార్యకర్తలే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వస్తే బాగుంటుంది అన్న మాట కూడా మీడియా సర్కిల్లో బాగా వినిపించారు. కరెక్ట్. అంటే ఇక్కడ 2 పాయింట్స్ అండి. మీరు రామారావు గారు తనటువంటి హరికృష్ణ గారిని పక్కన పెట్టలేరు. ఆబ్వియస్గా డిస్కషన్ వచ్చినప్పుడు హరికృష్ణ గారు వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ ట్రావెల్లో మొత్తం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఆయనే ట్రావెల్ చేసుకుని తీసుకొచ్చింది. సో హరికృష్ణ గారి నుంచి వచ్చిన తర్వాత హరికృష్ణ ఫేమ్ కంటే 4 రెట్లుగా జూనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యారు. సో ఆయన పేరు తీసేయలేం. సో ఆబ్వియస్గా భువనేశ్వరి గారు ఉన్నారు, చంద్రబాబు గారు మిసెస్. ఆయన ఇప్పుడు ఆమె పాలిటిక్స్ లో ఉండదు కదా, డైరెక్ట్ గా ఫ్రంట్ ఎండ్ కాదు కదా, అంటే ఆమెను తీసేయలేం. పురంధేశ్వరి బీజేపీ కదా, ఆమెను తీసేయలేం. సో కూటమి తరపున సిబిఎన్
తర్వాత ఎవరు లీడర్ అయితే బాగుంటుందన్న ప్రశ్న. సో ఎవరినెవరిని ఇంక్లూడ్ చేయొచ్చు అంటే లోకేష్ గారు ఫస్ట్ ప్రయారిటీ, పవన్ కళ్యాణ్ గారు ఇంక్లూడ్ చేయొచ్చు, భువనేశ్వర్ గారిని ఇంక్లూడ్ చేయొచ్చు, పురంధేశ్వర్ గారిని ఇంక్లూడ్ చేయొచ్చు. ఇదే ఫ్యామిలీ నుంచి ఇదే కోవ నుంచి ఉన్నటువంటి కొంతమంది ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంక్లూడ్ చేయొచ్చు. కూటమిలో వీలే కాబట్టి. అంటే బట్ హీ ఈస్ నాట్ ఇంటూ పాలిటిక్స్ రైట్ నో కదా. పాలిటిక్స్ లో ఉండే భువనేశ్వర్ గారు వాళ్ళ మిస్సెస్ కదా ఆల్రెడీ భర్త. బట్ షీ ఇస్ రైట్ నో ఇన్ పాలిటిక్స్. షీ వాస్ రోమింగ్ ఎవ్రీవేర్ కదా. సో తనని ఇంక్లూడ్ అంటే ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఇంక్లూడ్ చేసాం కదా. వాట్ ఎవర్ బట్ మా ఉద్దేశం ఏంటంటే అలా అయితే మరి కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు కదా, కళ్యాణ్ రామ్ కూడా లాగచ్చు కదా ఇందులోకి. వాళ్ళు లీడ్ చేస్తున్న వాళ్ళు పొలిటికల్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో లీడ్ చేస్తున్నారు. అంటే అతను వస్తే బాగుంటుంది అనేది ఒక మాట అయితే వాస్తవంగా ఒప్పుకోవచ్చు, కానీ బట్ అతనికే స్కోప్ ఎక్కువ ఉందంటే హౌ? స్కోప్ ఎక్కువ ఉందని అనలేదండి. దాంట్లో మీరు టోటల్ గా పర్సెంటేజ్ అంటే టీడీపీ కార్యకర్తల్లో 7% అంటే ఎంత, 100కి 7 మంది 100కి 7 మంది జూనియర్ ఎన్టీఆర్ కోరుకుంటున్నారంటే అతను స్కోప్ ఎక్కువ ఉందా తక్కువ ఉందని కాదు. మేము ఇక్కడ డేటా మాట్లాడుద్ది కానీ కేకేనో లేకపోతే ఇంకో పారావీలో లేకపోతే ఇంకో డేటా ఏమొస్తుందో దాన్ని పొందుపరుస్తున్నాం. సో 7% మంది స్టిల్ బిలీవింగ్ దట్ కూటమిని చంద్రబాబు నాయుడు గారితో లీడ్ చేయగలుగుతారని. ఓకేనా, ఇంకో కంప్లీట్ చేస్తాను. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళని, అంటే మీరు వైఎస్ఆర్సీపీ కోట్లేసి నేను వైఎస్ఆర్సీపీ కోట్లేసి అక్కడ వీళ్ళని అడిగామనుకోండి, వీళ్ళల్లో 22% కంపారిటివ్లీ సిబిఎన్తో పోల్చిన, సిబిఎన్ తర్వాత లోకేష్ గారితో పోల్చిన, పవన్ కళ్యాణ్ గారితో పోల్చిన 22% వాళ్ళు ఇచ్చారు. సో 22% వాల్యూ యాడ్. వీళ్ళకి ఎందుకంటే యాడెడ్ అడ్వాంటేజ్, వీల్ హ్యావ్ డైరెక్ట్ రైవల్ విత్ ద లోకేష్ గారితో పవన్ కళ్యాణ్తో ఉంది కాబట్టి వీల్ హ్యావ్ సేఫ్ గేమ్ విత్ ద జూనియర్ ఎన్టీఆర్ కంపారిటివ్లీ.